వైసీపీపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన ఖండించారు. పలువురు వైసీపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల వీడియోలను ప్రదర్శించి ప్రజలు ఇలాంటి వ్యాఖ్యలను సహించరని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని తెలిపారు. రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే వైసీపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. మొఖం చూపించలేక సిగ్గుపడుతున్న జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీ నాయకుల యొక్క వైఖరి ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, ఇవన్నీ కూడా చూసిన తర్వాత సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే విధంగా ఈరోజు ఆ నాయకుల యొక్క ప్రవర్తన ఉంటుంది. సరే, ఇది ఒక్కొక్కటి చూసుకుంటే మామూలుగా పెద్దలు సామెత చెప్తారు, ఆవు చేలో వేస్తే దూడ గట్టును వేస్తుందని చెప్పని. ఆ పార్టీ అధ్యక్షుడు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు విన్న తర్వాత ఈరోజు సోకాల్డ్ మనం మొన్న జరిగిన నాయకులు కానీ, లేకపోతే గతంలో మాట్లాడిన నాయకులు కానీ, వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏలోనే ఆ సంస్కృతి ఉంది. ఆ పార్టీ డిఎన్ఏ అలాంటిది. ఒక్కసారి ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది ఒకసారి మళ్ళీ మన అందరం కూడా రికలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఆ పార్టీకి సంబంధించిన ఇతర నాయకులు, మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ఏం మాట్లాడారు, లేదు ఆ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా మీకు ఒకసారి రికలెక్ట్ చేస్తారు. రాష్ట్రంలో